6 బెర్తులు అనేక మంది ఆశావాహులు. బీసీ 2, రెడ్డి లేదా వెలమ 1, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 1, వివేకు రాజగోపాల్ రెడ్డి శ్రీహరులకు లైన్ క్లియర్. ఆహా, పరిశీలనలో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగరు, విజయశాంతి, ఆది శ్రీనివాసు, రామచంద్ర నాయక్. హైకమాండ్ పిలుపుతో ఊటాబుటిన ఢిల్లీకి సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్, బట్టి ఉత్తమ్, కేసీ వేణుగోపాల్తో కీలక చర్చలు. తర్వాత ఖర్గే రాహుల్తో భేటీ. సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా లెక్కలు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ. అయితే ఇక బుగ్గకారు ఈ బుగ్గకారు చేయబట్టి కొంతమంది బువ్వ తింటలేరు. అట వాళ్ళు. ఈ బువ్వ సలగుండా బువ్వ తీసుకొచ్చి ఆడ పెడితే ఈ బువ్వ సలగుండా నా బాధ నాకు, ఇంటే మీకో బాధ. ఎద్దోడు ఎదుకొడిస్తే ఇంకెవడో కొవికేసినట్టు ఉంది మీ సకదానం. బుగ్గకారు ఎప్పుడు వస్తుందిరా దేవుడా, రామ, శంకర, భగవంత అని మేము తపస్సు చేసుకుంటా, తలుసుకుంటా, కొలుసుకుంటా పబ్బది పడుతుంటే మీరు బువ్వ అంటారేంది అని ఇంటోళ్ళని తిప్పట్లాడుతున్నారట. అయితే ఈ బుగ్గకారు కోసము ఇక మరి ఏంది ఏం కథ అంటే ఇప్పుడు దీనికి జరంతా కొలిక్కి వచ్చిందట వ్యవహారం. ఉగాది గోలిగా అందరూ పంచాంగాలు చదివితే వీళ్ళు ప్రమాణ స్వీకారాలు చదివియాలి అనేది ఒక కంకణం కట్టుకుందట ఇప్పుడు సర్కారు. ఇక అందుకనే రేవంతమయ్య, ఉత్తము, బట్టి, షెడ్డో పడ్డో ఇక మరి పెద్ద మనుషులతోటి ఏమేమి మాట్లాడాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎట్టెట్టి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గానికి ఏమి ఇవ్వాలి, ఏ శాఖ ఒప్పచెప్పాలి. మరి కోళ్ళాగలేమో చాలా మంది బుగ్గకారు మీద కాల్చి పెట్టినాయి. మరి ఎవరికి ఇవ్వాలి, మళ్ళీ ఇంట్లో ఏమన్నా తీరా స్థానిక సంస్థల ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, మూతి ముంగడికి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఏమైనా పుసుక్కున కోళ్ళాగలు మళ్ళీ ఏదన్నా ఆయమన్నా కోళ్ళాగ కాడెత్తేస్తే మళ్ళీ మన పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు వాళ్ళకు కూడా ఇక లోపట లటుకు గుట్టుకు అంటుంది. కాబట్టి ఇక అక్కడ ఖర్గేతోటి, కేసీ వేణుగోపాల్తోటి, ఇక షెడ్డో పడ్డో పార్టీ అధిష్టానము, రాహుల్ గాంధీ, సోనియమ్మ ఇక వాళ్ళతోటో వీళ్ళతోటో ఎట్టనైనా చేసి మొత్తానికి ఉగాదికి ఈ మంత్రివర్గ విస్తరణ, ఈ మంత్రివర్గ కొలువులు ఒడిపించుకోవాలి అనేది ఇప్పుడు పట్టుబట్టి కూర్చుంది సర్కారు. అయితే ఇక ఇంట్లో ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే ఇప్పుడు రేవంతమయ్యకు ఆయన సీఎంఏనా, పెదకోమటి రెడ్డి, మళ్ళీ పోతే ఉత్తము, మళ్ళీ పోతే పొంగులేటి, అప్పుడే నలుగురు ఇప్పుడు రెడ్లకే ఉంది పెత్తనం శాఖలు. ఇక ఇంట్లో రేవంతమయ్య కాడ ఇంకో 2 శాఖలు 2-3 ఉన్నట్టున్నాయి. ఇటు హోంమంత్రి ఉంది, మళ్ళీ పోతే విద్యాశాఖ ఉంది. ఇవే బలమైన శాఖలు. విద్యాశాఖ, హోంమంత్రి, ఇంకా ఎస్సీ ఎస్టీ సెటపాటు ఇంకా సంక్షేమ శాఖలు ఉన్నాయి. అయితే ఇక పెదకోమటి రెడ్డి మనకు తెలుసు, ఆయన పెద్ద మనిషి రోడ్లు, భవనాలు, ఉత్తమ్ కుమార్ నీటిపారుదల, ఈ పెద్ద మనిషి రెవెన్యూ. ఇక మొత్తానికి పోతుంది కథ. ఇప్పటికే 4 ఉన్నారు రెడ్డిలు. ఇక ఇంట్లో పోటీ పడే కోయాగా ఏ అంటే చిన్న కోమటి రెడ్డి. మరి మీ అన్నకు ఉండనే ఉండే, ఇంకా నీకెందుకే మంత్రి పదవి, 1 ఇంటి 2 అంటే ఎంత ముద్దుగా మాట్లాడుతుర్రు. నేను భువనగిరి ఎంపీ ఎలక్షన్లల్లా మస్తు చెమట తీసిన, కాళ్ళకు గిరికలు కట్టుకొని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించిన. ఊరికే గెలిచిందా కోళ్ళాగా? నా హిమ్మతి లేనిది, నా మద్దతు లేనిది, నా ఆచార లేనిది, నా ప్రచార లేనిది, నా ఆశీర్వాదం లేనిది, నా దీవెన లేనిది ఉరుకునే పెట్టి కోళ్ళాగా ఇప్పుడు ఉరుకుతుందా ఢిల్లీకి? అని ఇప్పుడు చిన్నకోమటి రెడ్డి నాకు మంత్రి పదవి కావాలని ఇప్పుడు ఈ కోళ్ళాగా ఎగురులో పెడుతుంది. ఏది మునుగోడు ఎమ్మెల్యే. ఇక పోతే నిజామాబాదు బోధను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా ఓ దిక్కుగా సురుకులు పుట్టిస్తుండు. ఏంది ఈ పాడైపోను, నేను ఇంతగానం ఈ కాల్చి పెట్టుకొని ఏదో మీరు చేస్తారని ఉద్దారకం అనుకుంటే ఏంది రేవంతం సారు అని ఆయన మాటకు పోను. ఎవరిది ఈ పోనా చూస్తే ఈ సుదర్శన్ రెడ్డి పోని పాడైపోను గారు. ఇంకా ఈయన కథ ఇట్లా ఉంది. ఇక పోతే మల్రెడ్డి రంగారెడ్డి, ఈ కోళ్ళాగా ఇబ్రాహీంపట్నం కోళ్ళాగా
మల్రెడ్డి రంగారెడ్డి. ఇక ఈ కోయాగా నీ దండం పెడితే మాట మాటకు కాడెత్తేస్తుంది, మాట మాటకు ఓరసూపుతోటి ఒరగొరగా పోతుంది. ఇస్తారా ఇయ్యరా? ఇవ్వకపోతే నాకు వరక మంత్రి పదవి ఇవ్వకపోతే సామాజిక సమీకరణాలు అడ్డు వస్తున్నాయి అని మీరు అంటే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్ళా అదే బీసీ పిల్లగాన్ని ఓ కోల్యాగని తీసుకొస్తా, నిలబెడతా, మళ్ళీ చెమట తీస్తా, గెలిపిస్తా. ఎంతవరకైనా పురస్తే మా పట్నం హైదరాబాదు రంగారెడ్డికి ఖచ్చితంగా ఇంతవరకు మాకు ఇన్ఛార్జి మంత్రి లేడు, ఓ మంత్రి లేడు. ఎటువా ఏంది ఏం కథ, ఎక్కడ పోయినా మంత్రి కొలువు అని ఇప్పుడు ఈయనే కళ్యం చేతిలో పట్టుకొని ఆడిస్తుండు ఇప్పుడు సర్కారును. ఏది ఏమైనా పురస్తే నాకు మంత్రి పదవి కావాలి. ఇప్పుడు అంటే నోరు తెరిస్తే ఆనకాలంలో వానదేవుడు ఇక అంటారు చూడు, పిలిస్తే పలుకుతుండు అన్నట్టు ఇప్పుడు ఈయన రంగారెడ్డి మంత్రి పదవి అంటే కదా నేనున్నా ఇగో ఇప్పుడు ఇట్లా తయారయ్యాడు రంగారెడ్డి. ఇక మరి ఈ 3 కోళ్యాగలు మాత్రం బరాబరుగా నేనంటే నేను అని సై కొడుతున్నాయి. మరి ఇప్పటికే 4 కోళ్యాగలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంతమయ్య, పెద్ద కోమటి రెడ్డి, ఉత్తము, పొంగులేటి. మరి ఈ కథ ఏంది? బీసీ కులగణన అంటారు, బీసీల రాజ్యం అంటారు, మళ్ళీ ఏంది ఈ కథ? మళ్ళా అగ్రవర్ణాల కథ చూస్తున్నారు అని మళ్ళీ ఏడంగా ఎత్తి పొడుస్తారో జనాలు, మళ్ళీ ఏ రకంగా నా శుద్ధులు ఏంచిపోస్తారో జనాలు అని ఓ దిక్కుంగా రేవంతమయ్యకు తలకాయ నొప్పి లేచి తెల్లందాక నిద్రపట్టక లేచి కూర్చుంటున్నట. ఈ కోయిలాగా గిట్ల పట్టు వచ్చాయి. ఇక పోతే బీసీ సామాజిక వర్గ వాళ్ళు ఇప్పుడు ఇంట్లో ఆది శ్రీనివాసు, ఇది వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు, బీర్ల ఐలేయ, మళ్ళీ పోతే వాకిటి శ్రీహరి, ఇది మక్తల్ ఎమ్మెల్యే, ఈయన ఆలేరు ఎమ్మెల్యే, ఈయన వేములవాడ ఎమ్మెల్యే, వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే. ఈ కోయాగ కూడా తారాడుతుంది. మా గొల్ల కుర్మ బిడ్డలు ఏడుస్తుర్రు, మా గొల్ల కుర్మ బిడ్డలు ఏడికి పోయినా ఏమే మంత్రి పదవి అడుకొచ్చుకుంటలేవు, మంత్రి పదవి గుంజుకొచ్చుకుంటలేవు. అసలు ఏంది గొల్ల కుర్మలు అంటే అంత సులకనా, అంత ఇదా అనేది ఇప్పుడు ఈ కోయిలాగా తారాడుతుందట. ఈ కోయిలాగా ముదిరాజు సామాజిక వర్గం చిన్నసనగా ఉందా తెలంగాణలో? అన్నింటికంటే మా సామాజిక వర్గమే ఎక్కువ ఉంది ముదిరాజు అనేది ఇప్పుడు ఈ కోయిలాగా తారాడుతుంది. ఇక ఇంకో దిక్కు ఆది శ్రీనివాసు కూడా లేంకలు కొడుతుండు. ఎవరికి ఇవ్వాలి ఈ బీసీలల్లా ఏంది ఏం కథ? అమ్మో నేను మర్చిపోతున్నా, రాములమ్మ కూడా ఇప్పుడు చిన్న సన్నగా లేదు కథ. రాములమ్మ ఇక్కడ కాదని ఆడికి పోయింది నేరుగా. ఇక నేను ఏడికి పోవాలన్నా గాడికే పోతా. ఇక శర్రబారతోని కొమ్మల బేరం చేసినట్టు నేను ఈడ ఉండి వీళ్ళతోని నాకని పలారం వాళ్ళు అడుక్కోవాలన్నా నేను? ఏడికి పోవాలనో, ఎక్కడ పోవాలనో, ఎవరిని కలవాలనో, ఏం చేయాలనో లోపల అది చేస్తా అని పోయింది. అటో ఇటో నిగ్గింది. ఎమ్మెల్సీ షెడ్డో పడ్డో తెచ్చుకున్నది, ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నది. ఇప్పుడు అదే ఎమ్మెల్సీ పదవి అడ్డం పెట్టుకొని నేను మంత్రిని కావాలి అనేది కూడా ఇక నిన్నమన్న సోషల్ మీడియా కోయిలాగలు ఓం మంత్రి విజయశాంతి, ఓం మంత్రి రాములమ్మ, ఓం మంత్రి విజయశాంతి, ఓం మంత్రి రాములమ్మ అని పదం పాడిరు. ఇక ఇప్పుడు అందరికన్నా మొట్టమొదలు ఇక గిట్నే తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు రాములమ్మ వేరేకో నీ పేరు మోతమవుతుందిగా సోషల్ మీడియాలో. ఇప్పుడు ఏ ఛానల్లో చూసినా, ఏ పేపర్లో చూసినా ఓం మంత్రి నువ్వేనటగా, అప్పుడే సోషల్ మీడియా కోడిపుంజ కూస్తుంది అని అనేవరకల్ని ఆమెకి ఇంకింత పానం లేచి వచ్చినట్టు అయింది. అబ్బా ఇక మొత్తానికి ఇక నేను ఏదో ఒకటి ఓం మంత్రి అంటే ఆఖరికి ఏదో ఒకటి వస్తుంది అనేది ఇప్పుడు ఆమె బిర్రగా నాటుకొని కూర్చుంది. ఇంకో గిది కథ. ఇక ఎస్సీలకు, ఎస్టీలకు, ఇక ఎస్సీ వర్గాలకు పోతే
ఎస్సీ సామాజిక వర్గానికి పోతే ఇంట్లో ఆయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇక మళ్ళీ పోతే ఇంకెవరు, వెలమల ప్రేమ్ సాగర్ రావు. ఏది ఒకసారి మనం ఎవరెవరు దీనికి పోటీ పడుతున్నారు, ఏంది ఏం కథ. వివేక్ వెంకటస్వామి ఆయన కూడా నాకు కావాలని ఇక మరి ఆయన కూడా తనలాడుతుండు. ఇక పోతే ఎస్టీలల్లా బాలు నాయకు ఈ కొయ్య కూడా చిన్నగా దారాడుతుంది. బాలు నాయకు మళ్ళీ పోతే రామచంద్ర నాయకు కూడా నాకు కూడా కావాలి అనేది ఇప్పుడు ఈ కోయిలాగా దారాడుతుంది. వెలమలల్లా ప్రేమ్ సాగర్ రావు దారాడుతుండు. అగ్రవర్ణాలకు ఇయ్యొద్దు ఇప్పటికే రెడ్డిలకు ఎక్కువైపోయినాయి అంటుంటే వాళ్ళు ముగ్గురు తనలాడుతుర్రు. ఇక ఇంట్లో ఎస్సీలల్లా కూడా ఒకరిద్దరు దాంట్లాడుతుర్రు. ఇక ఈ ఎస్టీలల్లా ఒకరిద్దరు దాంట్లాడుతుర్రు. ఇక మైనార్టీలల్లా ఎవరి పేరు కనబడతలేదు కాబట్టి ఎటనానా చేసి మరి వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందో ఏమో, లేకపోతే ఇంకేం కథ అనేది కూడా ఇప్పుడు ఒదికు చర్చ నడుస్తుంది. ఎట చేయాలి, ఏం చేయాలి అని ఇక మరి ఈ రకంగా కథ ముంగడబడుతుంది. మంత్రివర్గ విస్తరణ మాత్రము రేపు ఉగాది పండుగ గోలిగా ఇక మరి బ్రాహ్మణుడు పంచాంగం చదివినట్టు ఇక వీళ్ళు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసే యాళ్ళ గడియ దగ్గరికి వచ్చి మూతి ముంగడికి వచ్చింది కాబట్టి మంత్రి పదవు